నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు తమ సందేశాలను అందించారు. యేసుక్రీస్తుకు సిలువ వేయడానికి గల కారణాలను గుర్తు చేసుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దేవునికి మొరపెట్టే విధానముగా వారు చేసిన విధానం మనం చూస్తున్నాం. క్షమాసనం నుంచి ఒంటరైపోతుంది కాబట్టి దేవుడు మనకి గొప్ప వీరెవరో వీరిని క్షమించు. శిలువలో యేసు మరణం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరండి దేవుని తప్పు కావాల్సిన ఒకరి నుండి అడ్డుపడింది శిలువ. ప్రస్తుతం అడ్డుపడి ఒక తల్లి ఆదరించినట్టుగా ఆయన ఆదరించేవాడు. నాలుగోది కల్వరి ఆరాధన స్థలం. పరలోకం వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతాం. సిలువ కల్వరి ఇంటి బస్సు కూడా మర్చిపోతాం. ఎందుకంటే అక్కడ ఆరాధన ఉంది కాబట్టి. ఆయన గాయాలు ఉంది, ఆయన చేతిలో మేకులు గాయాలు ఉన్నాయి, ఆయన కాళ్ళలో గాయాలు ఉన్నాయి. ఆయన పొడిచిన వారు ఆ యొక్క పొడిచిన గాయం మనకు కనిపిస్తుంది. తోమంటున్నాడు, అయ్యా నేను ఆ వేలు నేను ఆ యొక్క ఏదైతే గాయపడిన ఉన్నాయో దాంట్లో నేను వేలు పెట్టాలన్నాను. యేసు తమ సమర్పించి కొనబడిన సంఘం కోసం ఏ విధంగా అయితే త్యాగం చేశాడో, ఎలాగైతే ఆయన మొదలుపెట్టాడో, ఆ సంఘము ఎక్కడుందంటే ఎంతమంది సంఘంలో ఉన్నప్పుడు ఆయన మనకు తీర్పు చేసేవాడు, మనకి ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన విరామం చేసే దేవుడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన గాయాలు చూస్తాం. యేసు సమర్పించిన సంపాదించిన సంఘం చూస్తాం. ఎవరైతే ఈనాడు యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సురక్షితంగా అంగీకరించారో వారిని మనం పరలోక రాజ్యం చూస్తాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏర్పడినదే తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నదని, దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందు వరుసలో ఉంటుందన్నారు. వర్తమాన రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే ఇతర పార్టీకి ఎదురు కాలేదని, ఎన్నో సవాళ్లు ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. అందుకు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేసిన పునాది, చంద్రబాబు దానిని పటిష్టం చేసిన వైనం ప్రధాన కారణమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 42 పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల కోసమే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ పార్టీని నందమూరి తారక రామారావు గారిని కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆ సారథ్యంలో సంవత్సరం పాటు మనం ఇక్కడ సినిమాలు వేసుకోవడం జరిగింది. ఆ మహానుభావుడిని మనం బడుగు బలహీన వర్గాలు బ్రతికున్నంత కాలం ఆ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మన బడుగు బలహీన వర్గాలకు ఉందని చెప్పని తెలియజేస్తూ, ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా మనం ఆనందంగా కుల మతాలకు అతీతంగా చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాజిక న్యాయం అనే అంశాన్ని మొట్టమొదట బయటకు తీసుకు అమలు జరిపినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు
స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు, వర్గాలు, మతాలు అందరికీ కూడా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పదవిలో కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే సంక్షేమం అనే పదానికి అర్థం చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు సంక్షేమం మొదలుపెట్టిన తర్వాతనే ఈ భారతదేశంలో పక్కా గృహాలు కానీ, ఈరోజు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజం కోసం అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అమలు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజాపక్షాన పోరాడేది టీడీపీ మాత్రమే. వైసీపీ చేసేదంతా ఓట్ల రాజకీయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా దారి పొడవునా ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఇరువురు అభ్యర్థులు ముందుకు సాగారు. రోడ్ షోలో ఉన్న పెమ్మసానిపై పూలవర్షం కురిపిస్తూ పలుచోట్ల భారీ గజమాలలు, శాలువాలతో ఆయన్ను ప్రజలు గౌరవించారు. తరువాత పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే తాము ప్రచార యాత్రకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ సభకు వచ్చినట్లు ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకమయ్యాయని, ప్రజలందరూ ఈ పొత్తును స్వాగతించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు సిద్ధమని చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరించడానికి తాను కూడా ఎప్పుడు సిద్ధమేనని చెప్పారు. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 మే 13న జరుగు ఎన్నికల డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని బాబు
ఇవాళ 7వ వార్డు నుంచి 15వ వార్డు వరకు తిరిగామమ్మా. మనోహర్ గారు నేను కలిసి అపూర్వమైనటువంటి అపూర్వమైన స్పందన. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్తూ ఉంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు కూడా మేము దండం పెడితే వాళ్ళని చూపిస్తూ ఉన్నారు. సో వెరీ క్లియర్ విక్టరీ అనేది నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, గెలుపు పక్కా, ఓన్లీ మెజారిటీయే లెక్క. ఉమేష్ చంద్ర ఐపీఎస్ 58వ జన్మదిన వేడుకలను శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచిన ఐపీఎస్ అధికారి చెదలవాడ ఉమేష్ చంద్ర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెనాలి డీఎస్పీ రమేష్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాస్తి భుజంగేశ్వరరావు, దేవాభక్తుని ఉమామేశ్వరరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, కంతేటి రాజాబాబు, అయినంపూడి కోటేశ్వరరావు, ఎడ్లపాటి వెంకటేశ్వరరావు మరియు రోటరీ క్లబ్ సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 91 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ పోలీస్ అధికారి ఆయన చాలా డెడికేటెడ్ మైండ్, తర్వాత హానెస్టీ, ముఖ్యంగా ధైర్య సాహసాలు ఉన్నటువంటి మంచి పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఈరోజు 58వ బర్త్డే ఉత్సవాలు స్థానిక సిఏ గారు రమేష్ బాబు, అలాగే 1 టౌన్ సిఏ గారు దశరామయ్య గారు, వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా మన పోలీస్ ఆఫీసర్కి మనం విషెస్ చెప్పాలి అనే సంకల్పంతో ఎంతో ఉన్నతంగా ఇక్కడ ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తాం జరిగింది. అలాగే మరి సార్కి సంబంధించినటువంటి బంధుమిత్రులు కూడా అందరూ కూడా వచ్చారు. చాలా ఘనంగా వాళ్ళు కూడా మాకన్నా ముందుగా వచ్చి ఆయనకి విషెస్ చెప్తాం జరిగింది. మరి పోలీసు వ్యవస్థలో ఆయన ఉన్న 91 బ్యాచ్ ఆయన ఉన్న కొద్ది సమయంలో కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి సంస్కరణలు పోలీసు శాఖలో ఆయన తీసుకొస్తాం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తెనాలి పట్టణ శివారులో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పలు చోట్ల నగదును స్వాధీనపరుచుకున్నారు. సంగంజాగలముడి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో గుంటూరు నుండి తెనాలి వస్తున్న కారును ఆపి పోలీసులు చేసిన తనిఖీలలో 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అదేవిధంగా తెనాలి పట్టణ చెంచుపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో 3.5 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 50,000కు మించి ఎవరు నగదును తీసుకువెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొని వెళ్లవలసి వస్తే సరైన ఆధారాలతో తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. బట్టిప్రోలు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బట్టిప్రోలు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా అమృతలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమృతలూరు తెలుగుదేశం కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. తెలుగు జాతి ఔన్నత్యం, ఉన్నతి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవ కాపాడేదానికోసం, వాళ్ళ యొక్క గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన స్థాపించాడు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ప్రధానంగా అవసరాలుగా ఉన్నటువంటి ఆ మూడింటిని పేదవాళ్ళకు అందించాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటిగా ఆ 3 కార్యక్రమాలు చేసి చూపించినటువంటి పరిస్థితి. మదరాసీలుగా పిలువబడేటటువంటి రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు అని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పినటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి రోజు. పార్టీని దేశ స్థాయిలో ఇనువడింపజేసి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పార్లమెంట్లో ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్షంగా 34 సీట్లు గెలుచుకొని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని సమీకరించి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని కొనసాగిస్తూ నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించి ముందుకు తీసుకుపోయింది ఎన్టీ రామారావు గారు అయితే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దాని కన్వీనర్గా దేశ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపన జరిగి 43 సంవత్సరాలు అవుతా ఉంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉంది. 7.5 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, 14.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ గౌరవ ప్రతిష్టలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని డెవలప్ చేశాడు. ఇక్కడ యువతకి ఉపాధి మార్గాలు, సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేటట్టు చేసినటువంటి చంద్రబాబు నాయుడు. ఇవాళ అటువంటి పార్టీ పార్టీ రాష్ట్రం విడిపోయి 2గా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం ముందుకెళ్తేనే నమ్మకంతో ఆ రోజు అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. 14 నుంచి 19 దాకా మొక్కవోని దీక్షతో అన్ని రకాలుగా నాశనం అయిపోయిన రాష్ట్రం, ఏమీ లేనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి సంకల్పం చేసి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ప్రజలు చేసినటువంటి పొరపాటు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడి రాష్ట్రంలో అధికారంలోకి రావడం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.